390 ఈ 200 వచ్చినాయి కొత్త. ఇదేదో బ్లాక్ బాగుంది, ఎడిషన్ బాగుంది కదా, చూసారా బ్లాక్ది 200 బ్లాక్ స్క్రాంబ్లర్. వీటిని ఒకసారి చూడాల, బాగుంది కదా 400. సూపర్ స్క్రాంబ్లర్. ఒకసారి మీకు ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి, దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం మనం డెఫినెట్గా, కంపల్సరీ అయితే టెస్ట్. ఏడికి ఇంటికి పోతుర్రా పిల్లలు మస్తు ఖుషి అవుతారు, ఇంటికి పోతుర్రా. జరగండి తొక్కుతా, నాకు ఛాన్స్ ఇవ్వు. బండి మనం గేర్ డౌన్ చేసి ఎట్లా పోతుంది, ఉరుకుతుంది అన్న. జై శ్రీరామ్, రాధే రాధే. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు అందరూ? నేను మీ రైడర్ రాజు. నేను ఎప్పుడో మీకు అమావాస్య పౌర్ణమికి ఒకసారి కనిపిస్తున్నా కదా, ఎందుకంటే నేను చేసే జాబ్ అలాంటిది, ఖాళీ ఎప్పుడెప్పుడో దొరుకుతుంది. ఛానల్లో వీడియోస్ ఆగిపోతే ఏమన్నా అవుతుందేమన్న ఒక భయంతో అప్పుడప్పుడన్నా వీడియోలు తీస్తున్నా. ఈరోజు నెల్లూరుకి వెళ్తున్నా, చైన్ టైట్ చేయించాలి. ఎస్టర్డే ఒక వీడియో తీద్దాం అనుకున్నా ఇంట్లోనే, ఎందుకు బండికి సర్వీస్ చేసిన ఇంట్లోనే, హోమ్ సర్వీసు. దాని బ్లాగ్ తీద్దామంటే అదంతగా సెట్ కాలేదు తీద్దామనేసి, సో అందుకని నాకు తీయలే. అసలు ఒక కామెడీ ఏం జరిగిందంటే, నిన్న ఒక 2 days బ్యాక్ ఇట్లనే బ్లాగ్ తీద్దామని చెప్పేసి ఆ రోజు లీవ్ పెట్టుకొని మరి నెల్లూరుకి వెళ్ళి ఒక డైలీ బ్లాగ్ లెక్క ఏదన్నా ఒక చిన్న క్లిప్ అన్న తీద్దామని నేను ట్రై చేసిన. ఆ రోజు ముందు రోజు SD కార్డులో ఉన్న డేటా మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ గోప్రో గిట్ట ఫుల్ ఛార్జింగ్ గిట్ట పెట్టుకొని అంతా మంచిగా సెట్ చేసుకున్నా. ఇక వచ్చేసిన, ఇక్కడ వెంకటాచలంకి వచ్చేసి మన ప్లేస్కి వచ్చి ఇక బ్లాగ్ తీద్దామనే టైంకి ఆన్ చేస్తుంటే వీడియో రావట్లేదు. ఏమైందబ్బా ఏంటి అని చెప్పి మస్తు భయం వేసింది నాకైతే. ఎందుకు ఆన్ అవ్వట్లేదు, ఇంతవరకు దీని మీద ఏం సరిగ్గా వీడియోస్ గిట్ట ఏం చేయలేదు, అసలు ఇప్పుడే ఎందుకు ఇట్లా అయిందని చెప్పి ఏం అర్థం కాలేదు. అసలు మస్తు అంటే మస్తు భయం వేసిపోయింది నాకైతే. ఇంకా తీరా ఏందబ్బా అని చెప్పి దేవులాడి అసలు అంతకుముందు ఏమైందంటే ఇన్స్టా 360 గిట్ట తీసుకున్నా. ఆ ఇన్స్టా 360 కూడా మన ఎక్కడ BV నగర్ నెల్లూరులో, అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ తీద్దామని చెప్పి ఒక త్రోటల్ ఇట్లా గట్టిగా ఇచ్చిన, గుంటలో పడిపోయి, ఇది కనిపిస్తుందా మీకు ఇక్కడ, ఇది విరిగిపోయి 360 కింద పడిపోయి ఆ లెన్స్ మీద స్క్రాచ్ అనేది పడిపోయింది. ఆ వీడియో పెడదామన్నా కానీ అది ఎన్క్రిప్టెడ్ అయిపోయింది, ఆ వీడియో అనేది వస్తలేదు అది. ఇక ఆ భయంతో నిన్న వీడియో చూస్తుంటే, అరే నాయన ఇదేంది, మొన్న చూస్తే ఇన్స్టా 360 కింద పడిపోయింది, మళ్ళీ ఈ గోప్రో చూస్తే ఆనే అవుతలేదు, ఇదేంది అసలు నేను యూట్యూబ్లోకి వీడియోలు చేయడం అసలు ఇష్టం ఉన్నదా లేదా ఏంటి అని చెప్పి అనుకొని తీరా అన్నీ చూస్తే సైడ్ మనకి బ్యాటరీ క్లిప్ ఉంటుంది కదా, బ్యాటరీ క్లిప్ చూస్తే అసలు బ్యాటరీనే పెట్టలే. అప్పుడు ఎంత కోపం వచ్చిందంటే నాకు, ఇట్లాంటి కోపం రాలేదండి నాకైతే. బీపీ లేచిపోయింది నాకైతే, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, అంత కోపం వచ్చింది నాకు. ఇప్పుడు అంత ప్రిపేర్ అయ్యి అంత చూసుకొని వస్తే, నేను ఇంటి దగ్గర కూడా చూసుకోలే. ఇంటి దగ్గర ఎట్లా పెట్టినంటే, బ్యాటరీ పెడుతున్నా, మన మౌంట్ కెమెరా ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటున్నా, బ్యాటరీ పక్కనే పెడదాం అనేసి బ్యాటరీ పెట్టడం మర్చిపోయి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ చూసి ఆన్ చేస్తే ఆన్ కాలేదు. ఇక బిస్కెట్ అయింది. ఇక నార్మల్గా వెళ్ళేసి తిరిగేసి వచ్చేసి ఇక మోడ్యూలు సర్వీస్కి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొచ్చేసి ఇక ఒక 2 days నిన్న సర్వీస్ చేసుకున్నా ఇంట్లోనే. చైన్ టైట్ ఒక్కటి చేయాలా, చైన్ టైట్ మా ఊర్లో చేయించుకుందాం అనుకునేలే, కానీ మా ఊర్లో చైన్ టైట్ చేసారంటే ఒక కిలోమీటర్ పోయేటప్పటికి ఆ చైన్ ఊడిపోయి కింద పడిపోయి ఉంటుంది. అట్లా చేస్తారు చైన్ టైట్ చేయమంటే. కొద్దిసేపు ఆడుకుందాం 390 తోటి, మస్తు రోజులు అయింది ఎక్కి. మొత్తం డ్రాగ్ రేస్ ఉండాలా మొత్తం. రమ్ అంటుంది. ఇప్పుడు చూడండి
ఇరక్కపోయినానే. అరే ఇరక్కపోయిన ఎవరొకరు వండిరా. ఫస్ట్ అయితే ఇండికేటర్ వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఓవర్టేక్ కొట్టేద్దాం ఇక. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 390 లవర్స్ లైక్ కొట్టండి. త్రీ 360 తెచ్చుంటే ఎంత మంచిగా ఉండవు. పబ్లిక్ రియాక్షన్స్ తీస్తుండే మంచిగా. అరే అమ్మా, అరే చింటూ ఏం రా రే. అరే నీ అవ్వ చింటుగా. చింటూ కింద పడిపోయాడు అసలు దబాలనంట. ఇక్కడ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు. వెల్కమ్ టు నెల్లూరు. నేను మొన్ననే కదా వచ్చింది. నేను నెల్లూరుకి వచ్చి మస్తు రోజులు అయింది. మొన్న ఒకసారి వచ్చిన. ఆటో వల్ల అంటే పక్కగా జరగండి అంటే డ్రాగ్ రేస్ మొత్తం ఈరోజు స్ట్రీట్ రేసే ఉంటుంది. ఆర్సీతో చెప్పి అయిపోతాయి ఈరోజు అన్న అంటుంటాడు అప్పుడప్పుడు. దీన్ని చెప్పి తోలాలరా అంటాడు అప్పుడప్పుడు. ఫస్ట్ అయితే చైన్ టైట్ చేసుకున్నా, తర్వాత ఎన్ని కథలు అయినా పడతా. నేను అటు సైడ్ పోవాలి కదా, లెఫ్ట్ సైడ్కి. అమ్మ వీళ్ళ దగ్గర కార్డు ఉండదు, ఫోన్పే ఉండదు. చూడాలా చైన్ టైట్ చేయించుకున్నాక తర్వాత సంగతి. తర్వాత అసలు చైన్ టైట్ లేకపోతే అసలు మెంటల్ అయిపోతే. చైన్ మొత్తం టప కొట్టుకుంటాను పైన కింద. చూద్దాం ఒకసారి అడిగి కనుక్కున్నాం. బ్రో చైన్ టైట్ చేయించాలి. క్లోజా? మార్నింగా? సరే సరే మరి మార్నింగ్ వస్తాలేండి. అడ్వెంచర్ 390 ఏమన్నా వచ్చినాయి అన్న ఈ మధ్యలో సర్వీస్కి కానీ అట్లా? దాన్ని తీసుకుందాం అనుకుంటున్నా. అడ్వెంచర్ 390. అవునా? ఈ టూరింగ్కి వెళ్దామంటే పెయిన్ వచ్చేస్తుంది, అందుకనేసి దాన్ని తీసుకుందామని. మన దగ్గర 390 ఈ 200 వచ్చినాయి కొత్తవి అనుకుంటా మొత్తం. ఇదేదో బ్లాక్ బాగుంది, ఎడిషన్ బాగుంది కదా, చూసారా బ్లాక్ది 200 బ్లాక్ హోస్కోర్. అది మీకు తెలిసిందే. దీంట్లో కలర్ వేరియంట్లు నాకు నచ్చేది ఈ కలర్ ఒకటి బాగా. ఇది మంచిగా అనిపిస్తుంది కలర్. మొత్తం మోటో జీపీ వస్తుంది ఇదంతా. దీంట్లో మీరు ఎంతమంది లవర్ ఉన్నారో కామెంట్ చేయండి తొందరగా. ఇదైతే కొత్తగా వచ్చింది, నేను ఇప్పుడే చూస్తున్నా. సరే మనకైతే చైన్ టైట్ అయితే అతను లేరంట, హెల్పర్ ఉన్నారంట. సరే చూద్దాం. ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా నేను మళ్ళీ రావాలంటే 30 కిలోమీటర్లు రావాలి ఈడ నుంచి. అందుకనేసి బయట ఏడన్నా ట్రై చేస్తా. కుదరకపోతే కాదు, ఖచ్చితంగా కుదరాలా, లేకపోతే చైన్ బీక్తుంది. 3000-4000 ఎత్తినేసుకోవాలి మళ్ళీ. నేను ఈరోజు బ్లాగ్ తీద్దాం అనుకునేది దీని గురించి. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసుకుందాం. ఎట్లా నెల్లూరు పోతున్నా కదా, బ్లాగ్ తీద్దామన్న ఆలోచనతో ఇటు వచ్చిన. తీరా చూసి ఇక్కడ బిస్కెట్ అయింది. బండ్లు కొత్తగా వచ్చినాయి కదా, బాగున్నాయి బండ్లు. చూద్దాం, ఒక సూప్ చూసేద్దాం. అవి కూడా ఎట్లానే వచ్చినాక వచ్చినప్పుడే మొత్తం తిరిగి పడేయాల. చూసేద్దాం. ట్రైంప్ నెల్లూరులో పెట్టారు అన్న. ఇంకా మీకు విజయవాడకు పోవాల్సిన అవసరం లేదన్న, నెల్లూరే రావచ్చు డైరెక్ట్గా. ఇంకొకటి నెల్లూరులో ఇంకో షోరూమ్ పెట్టారు, బెండ్లీ షోరూమ్ పెట్టారు అంట. దాన్ని చూడాలా. ఇవి మొన్న నేను చూసిన స్క్రాంబ్లర్, వీటిని ఒకసారి చూడాలా. స్క్రాంబ్లర్
మొన్న అన్న నేను చూసేటప్పుడు హైవేలో చూసిన, నేను కూడా మస్తు అనిపించింది అసలుకి. మా ఇంటి దగ్గర ఒక ఆయన తీసుకున్నాడంట బండి, బాగుంది బండి చూడడానికి. 4X అంట, 400X బాగుంది కదా 400. సూపర్ స్కామ్లర్. ఒకసారి మీకు ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి. దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం మనం, డెఫినెట్గా కంపల్సరీ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. చూద్దాం ఒకసారి షోరూమ్ అంతా ఒకసారి రెడీ అయినాక. ఈ స్క్రామ్లర్ 2 అనే 2 వేరియంట్స్ ఇవి, ఒకే వేరియంట్ 400 రెండు ఒకటే అండి. సీసీ పవర్ టార్క్ అంతా ఒకటే. 40 bhp, ఓకే 37.5 టార్క్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 170 mm. ఓకే, దీనికి డౌన్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది స్క్రామ్లర్. అడ్వెంచర్ డ్రైవర్. ఓకే ఓకే, ఆఫ్ రోడ్ వెహికల్ ఆన్ రోడ్ వెహికల్ రెండు. ఓకే, ఏబిఎస్ వస్తుంది, దీనికి కూడా ఏబిఎస్ వస్తుంది. ఇది టూరింగ్ అయితే మస్తు సెట్ అవుతుంది. 3,27,000. ఇదా ఇదా ఓకే. ఇది 2,95,000. ఇది 2,95,000 అంటే ఇది 3 లక్షలు అంట. ఓకే 3,27,000. ఇది 2,95,000. బాగుంది కదా, సూపర్ ఉంది స్క్రామ్లర్ 400. ఇదే మనం ఒకసారి చూసింది మా ఖమ్మంలో బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఉందంట ఇది బండి, అన్న చూసిండు. కొన్ని పిక్స్ అయితే తీసేసుకుందాం. స్క్రామ్లర్ మాది సర్వేపల్లి. కొత్తది. మిమ్మల్ని అయితే నేను ఒక 2 minutesలో కలుస్తాను మళ్ళీ. "22nd ఓపెనింగ్ అంట షోరూము. ఆ రోజు రమ్మని చెప్పి అన్నారు. ఆ రోజు చూడాలా, ఆ రోజు మనకు ఫ్రీ ఉన్నదంటే కంపల్సరీ వచ్చి కలుస్తాం. టెస్ట్ డ్రైవ్ అయితే మీకు కంపల్సరీ నాకు ఒకసారి కామెంట్లో అయితే మెన్షన్ చేస్తే నేనైతే కంపల్సరీ వస్తాను టెస్ట్ డ్రైవ్కి. బండి రివ్యూ కూడా తీసుకుందాం ఒకసారి. నేను ఎందుకంటే ఇది చాలాసార్లు యూట్యూబ్లో చూసిన, నేను అన్న చూపించిండు స్క్రామ్లర్ కొత్త వెహికల్ వచ్చిందంట, మస్తు ఉంది బండి, ఆఫ్ రోడింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అని అన్నారు. తీసుకునే వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేస్తే నేను దీని రివ్యూ అయితే ఫుల్ రివ్యూ తీసి పెడతాను మీకైతే. ఓకే, మనం అయితే వెళ్దాం, మనకు చాలా వర్క్ ఉంది లోపల. చూద్దాం నెక్స్ట్ టైం మీట్ అయితే కంపల్సరీ అయితే. కానీ బండి అయితే సూపర్ ఉంది. దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2,75,000 ఒకటి ఉంది, ఒకటి వచ్చేసి 3,95,000 సంథింగ్ ఎంతో ఉంది. బాగుంది బండి అయితే, కానీ పెద్దది బాగుంది. అది ఎక్కడికైనా టూరిజంకి పోవాలన్నా కానీ సూపర్, అసలు బాగుంది బండి. దాని ఇంకొకటి ఉంది బ్లూ కలర్ ఉంది చూసిర్రా, అదేంటంటే డౌన్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇంకొకటి స్క్రామ్లర్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇట్లా నిలబడుకొని పోవచ్చు బండి మీద. ఎక్కడ కొట్టిస్తానంటే ఆల్రెడీ దీంట్లో ఫ్యూయల్ ఉంది, ఈ పాయింట్స్ ఉందిలే, కానీ వెళ్ళేటప్పుడు ఫుల్ చేయించేస్తా. అసలు దీంట్లో ఫ్యూయల్ ఉంచాను, ఫుల్ ట్యాంక్ చేయించిన, కానీ ఇంట్లో V3 ఉంది కదా, అట్లనే గ్లామర్ కూడా ఉంది. వాటికి పెట్రోల్ అయి ఉందంటే దీంట్లో నుంచే తీసి కొడతా ఉంటా. వాటికి పైప్ పెట్టి మొత్తం బయట గుంచి కొంచెం కొంచెం యూజ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే 390 అంత యూజ్ చేయను కదా, అందుకనేసి దీంట్లో ఫ్యూయల్ దాంట్లోకి, దాంట్లో ఫ్యూయల్ దాంట్లోకి చేంజ్ చేసేస్తూనే ఉంటా. పిల్లలు మస్తు ఖుషి అవుతారు. ఏడికి ఇంటికి పోతుర్రా, ఇంటికి పోతుర్రా, పిల్లలు మస్తు ఖుషి అవుతారు. ఇంటికి పోతుర్రా అంటే వాయిస్ ఏంటంటే వినిపించలేదు కదా, సో అందుకనేసి ఆడు ఇట్లా తేల ముఖం వేసుకొని చూస్తాడు పిల్లోడు, మంచి ఖుషి అవుతాడు. అసలు పిల్లలకి బైకులు చూస్తే పిచ్చెక్కిపోతుంది, వాళ్ళకి చిన్నపిల్లలకి. గుద్ది పడేద్దామా పోయే. అసలు నా దరిద్రం ఏంటో కానీ ట్రిప్కి పోదామంటే సెట్టే కావట్లేదు అసలు. ఈ మంత్లో నేను విజయవాడ ట్రిప్ వేసుకున్నా, విజయవాడకు పోదాం అనుకున్నా నేను ఈ మంత్లో, కానీ విజయవాడ కాదు కదా, నెల్లూరు రావడానికి కూడా సతాయిస్తుంది.
చించి పడేస్తుంది ఇంజిన్ ఆయిల్ కొత్తది. అరే వెనకకేం చూస్తావురా, అరే వెనకకేం చూస్తావురా బాబు, ముందు చూడురా బాబు. వచ్చేసిర్రా. దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి జల్దీ. అరే కచ్చా మారేతో పైరా మారేతో చాలే అనుకుంటున్నాడు. మమ్మల్ని కూడా చూపించవచ్చు కదా అంట. అసలు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెడితే ఆ సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్కే పోవాలనిపిస్తుంటుంది బండి మీద. టర్ర టర్ర పర్ర చర్రట. ఇంజిన్ కూడా తొందర బీగిపోవాలంటే ఎగ్జాస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా తొందరగా పోవాలంటే డీబీ కిల్లర్ తీసేస్తే మీకు టైం కూడా పట్టదు అనమాట, తొందరగానే బండి పోతుంది. కొన్నిసార్లు ఇంజిన్ కూడా పగిలిపోవచ్చు, ఓవర్ హీట్ అయ్యి. క్రాంక్ షాఫ్ట్, ఇంకొకటి సిలిండర్ పిస్టన్ పెట్టుకున్న సిలిండర్, అవన్నీ దెబ్బకు హోల్ పగిలిపోవచ్చు కంపల్సరీ. అమ్మో పెరకాలంటే భయం వేస్తుంది, ఏ పాటలు యాడ్ ఊడిపోతాయి అన్న భయం. ఏని ఎన్న పొన్నుడే కుడుక్క మాటేనే అంట, బండి ఆడబెట్టుకుందాం, బండి ఆడబెట్టుకుందాం. అన్న ఫ్రెష్గా అన్న మొన్న తీసుకోపోయినప్పుడు తీగలు అయినాయి. గంటలో తాగేయాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో వింటూ అవి పోగానే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పీకుతాయంట. నాకు కూడా హార్ ఉంది, నేను కొట్టానంటే ఒక్కొక్కటి అమ్మ అంటుంది. అమ్మ GT 650 అయ్యా హార్న్ అంటే, ఇంటర్సెప్టర్ది. అది బావురుకొని తీసుకొని వస్తుంది, బే బే అని అంటుంది హార్న్. అయితే మామూలు హార్న్ కాదు ఆ బండిది. కొంచెం అయితే అన్న నన్ను వేసేటోడు, ఎందుకంటే నేను ఇండికేటర్ వేయలే, ఆమెనే తిప్పేశా. ఏడు ఉన్నాయి, ఏడ మంచిగా ఉంది అన్న, పెట్టుకోవచ్చా? దీనికి బ్యాటరీ డౌన్ అయిపోయింది, దానివల్ల అది కిక్కు అని కొట్టుకుంటూనే ఉంటుంది కానీ స్టార్ట్ కాదు. బ్యాటరీ మంచిగానే ఉంది, కాకపోతే ఏమైందంటే ఒక టెర్మినల్ అనేది ఇరిగిపోయింది. ఒక టెర్మినల్ అనేది ఇరిగిపోయింది. ఆ విరిగిపోయిన దానివల్ల పవర్ ఆడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాదనుకోండి, అది ఎట్లయితుందేమో, బ్యాటరీ డౌన్ అయిపోతుంది పూర్తిగానే. అది బ్యాటరీ ప్రాబ్లమే, చేంజ్ చేయించుకోవాలా. ఇదిగోండి బాలాజీ ఐస్ క్రీమ్స్ ఉంటుందంట. నేను ఇంతవరకు ఐస్ క్రీమ్ తినలేదు, ఇంట్లో భలే ఫేమస్ అంట ఐస్ క్రీమ్. మీరు ఎంతమంది ఆడ ఐస్ క్రీమ్ తిన్నారో కామెంట్ చేయండి అబ్బా, మా నెల్లూరు వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే. జర్రగండి ఇప్పుడు తొక్కుతా నాకు ఛాన్స్ ఇవ్వు.
బండి మనం గేర్ డౌన్ చేసి ఎట్లా పోతుంది ఉరుకుతుందో అన్నకు గెలవదే. ఈ వీడియో జస్ట్ క్యాజువల్ వీడియో లెక్క అవుతుంది. లాంగ్ బయటకు ట్రిప్ పోదామని అంటే నాకు డ్యూటీలో లీవ్ దొరుకుతలేదండి. అందుకనేసి నాకు పోవాలని ఉంది. అన్నీ తీసి పెట్టుకుంటున్నా, కెమెరాలు, ఇన్స్టా 360లు, ఇన్స్టా 360లు అన్నీ తీసి పెట్టుకుంటున్నా. ఏం లాభం, నాకు పోవడానికి ఖాళీనే దొరుకుతలేదు. అసలు ఆ లీవ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఆ లీవ్ ఇవ్వమంటే లీవే ఇవ్వట్లేదు, సతాయిస్తుర్రు. అందుకనేసి చూస్తున్నా, మంచి టైం కోసం చూస్తున్నా. ఓపికతో ఉండండి.